నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్న ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, స్వాతంత్ర సమర యోధుల భూములను కబ్జా చేసిన వ్యక్తి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని వెల్లడి. పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారేలా ఉన్నారని వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీజేపీ అభ్యర్థులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి సృజనా చౌదరి, కైకలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తో పవన్ భేటీ. విజయవాడ నగరంలో సందడి చేసిన పారిజాత పర్వం చిత్ర యూనిట్. ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని వెల్లడించిన చిత్ర హీరో చైతన్యరావు. ఇక డీటెయిల్స్ చూస్తే సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్న ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. ఎన్నికల పర్యటనలో భాగంగా 63వ డివిజన్ రాజీవ్ నగర్ వడ్డెర కాలనీలో ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఎంపీ కేశినేని నాని, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, స్థానిక కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పర్యటనలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ఎమ్మెల్యే వెల్లంపల్లి 20 నుంచి 30 వేల మెజారిటీతో అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. 63వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నేను, అట్లాగే మా ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, నాయకులు అందరం కూడా ప్రచారంలో పాల్గొంటున్నాం. ఈ జనంలో స్పందన చూసిన తర్వాత, ప్రజల్లో స్పందన చూసిన తర్వాత ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ అఖండ మెజారిటీతో అఖండ విజయం సాధిస్తబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతకుముందు ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక బ్లాక్మెయిలర్, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఇవాళ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమేశ్వర్ ఉన్నాడు. అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, తర్వాత ఏ రకంగా ప్రవర్తించాడు కూడా అందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఏదైతే విజయవాడ వెస్ట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని అక్కడ చాలా అభివృద్ధి చేసి, అట్లాగే ప్రజల యొక్క మేలు కోరుకున్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తి ఈ బోండా ఉమేశ్వరరావు, అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా అభ్యర్థి నాకు తెలిసి ఒక 20 నుంచి 30 వేల మెజార్టీతో ఇక్కడ వెల్లంపల్లి గారిని ఇక్కడ ప్రజలు గెలిపిస్తారన్న దాంట్లో ఎటువంటి. ఆ వాలంటీర్లు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు? ఈరోజు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు మన మీద డిసైడ్ చేస్తారా? ఆంధ్ర రాష్ట్రం మీద హైదరాబాద్లో కూర్చొని విషం కక్కుతూ ఇక్కడ పేదవారికి ఇబ్బంది కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది అనిపించాలని చెప్పి ఆ భావంతో పనిచేస్తున్నారు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఇటువంటి ఉర్దుల ఉసురు తప్పకుండా తగులుతుంది నీకు. దివ్యాంగులు పాప నిజంగా వాళ్ళ ఇంట్లోంచి కూడా బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళకి పెన్షన్ ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి నెల 1వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చిరునవ్వుతో వాలంటీర్ కానీ అక్కడున్న లబ్ధిదారులు కానీ సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు పుణ్యమా అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడే పరిస్థితి. ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు చేయకూడదని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతమంది ఉసురు తగులుతుంది. దాదాపు 60 లక్షల పైబడి పెన్షన్దారులకి ఈరోజు ఇబ్బంది కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏ రోజు కూడా లేటుగా పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. పింఛన్లు ఆపించి చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డ మంత్రి మేరుగ నాగార్జున.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి రాష్ట్ర ప్రజలను నిలువున ముంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై బాధ్యతగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడు అన్నారు. స్వయాన ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు చేశారంటూ మండిపడ్డారు. నిమ్మగడ్డ సర్వీసులో ఉన్నప్పుడు మాపై కుట్రలు కుతంత్రాలతో పనిచేశాడు అన్నారు. సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా. ఈ రోజు మా పేదవారైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్ గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థను ఆపించావంటే ఆపించావు. ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో మందులు తెచ్చుకోవటానికి బ్రతకటానికి అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తాది? వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు. మరలా ఈరోజు పెద్ద మెసేజ్ పెట్టి ఆయనంట ఎందుకు పెన్షన్ పెంచలేదు, ఎందుకు పెంచలేదో నువ్వే చేశావు, ఎవరితో ఆపించావో నీకు తెలుసు, ఆపించినటువంటి వ్యక్తి కూడా నీకు తెలుసు. నువ్వు ప్రజలను మోసం చేయటానికి మరలా కంకణ బద్దులాగా పనిచేసి మెసేజ్లు పెట్టడం, పెన్షన్ నేను ఇస్తానని చెప్పడం వచ్చినాక నువ్వు వచ్చేది ఏందయ్యా? నువ్వు వచ్చేది బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో. నువ్వు పరిపాలన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు, మరలా ఇప్పుడు ఈ ఎన్నికల్లో హామీలు ఇస్తావన్నావు. నీ బ్రతుకుచ్చాడా? ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేక అప్పు తెచ్చుకొని అరువు తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయాలి ఒక ప్రక్క చేస్తా ఉంటే నువ్వు ఒళ్ళు బలసి మాట్లాడుతూ ఉన్నావు. ఒక ప్రక్కేమో వాలంటీర్స్ ఏమో కట్టడి చేయాలని ఆలోచిస్తా ఉన్నావు, భయపెడతా ఉన్నావు, చేసుకొచ్చావు. ఈరోజు పేదలకి సహాయం చేసే అవకాశం లేకుండా చేశావు. ఒక సిస్టాన్ని నడుపుతా ఉన్నావు రాష్ట్రంలో. నువ్వు ఎంత బరిదెగిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని అపహాస్యం చేశావు, ఎస్సీ ఎస్టీలను అపహాస్యం చేశావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పిఠాపురం బీజేపీ అభ్యర్థులు మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, కైకలూరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పవన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారి మధ్య రాజకీయ చర్చ జరిగింది. విజయవాడ నగరంలో పారిజాత పర్వం చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా మురళీ ఫార్చ్యూన్ హోటల్ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశంలో హీరో చైతన్యరావు మాట్లాడుతూ కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమన్నారు. ఒక కిడ్నాప్ ఇతివృత్తంగా ఈ చిత్రం సాగుతుందన్నారు. ప్రముఖ నటులు సునీల్ ఈ చిత్రంలో కూడా ఒక మంచి పాత్రలో కనబడతారని, ఆయన పాత్ర ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటుందన్నారు. హీరోయిన్ శ్రద్ధాదాస్ పలు క్యారెక్టర్లలో నటించిందని, ఈ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలియజేశారు. పారిజాత పర్వం అనే సినిమా తీసాం. ఆయన సంతోష్ ఖమ్మంపేటి డైరెక్టర్ గారు, శ్రద్ధ గారు, చైతు గారు, హీరో సునీల్ గారు, మాల్విక, ఇలా చాలా మంది రకరకాల మంచి మంచి కాస్ట్ తోటి మేమందరం కిడ్నాప్ కామెడీ, కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఆ జానర్ అంటే క్రైమ్ కామెడీ, సో క్రైమ్ కామెడీ అనే జానర్లో ఈ సినిమా తీసాం. చేస్తూ మొన్న తిరుపతి నుంచి మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ప్రతి చోట కాలేజీలో ఈవెంట్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి విజయవాడలో మాత్రం 2-3 డేస్ ఉందామని ప్లాన్ చేసుకుని నిన్నటి నుంచి ప్రమోట్ చేస్తున్నాం సినిమాని. ఇప్పుడు టెంపుల్ విజిట్ కూడా ఉంది. ఎందుకంటే మన విజయవాడలో సినిమాలు బాగా ఆదరిస్తారు, చాలా పర్సనల్గా తీసుకుంటారు సినిమా అనే దీన్ని. సో అందుకని స్పెసిఫిక్గా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇక్కడ పబ్లిక్కి మన సినిమా వస్తుందని తెలియాలి. సో మా సినిమా April 19th రిలీజ్ అవుతుందండి వరల్డ్ వైడ్. సో ఈ విజయవాడ మీడియా ద్వారా మీరు కూడా, మేము ఇక్కడ ఎంత మంచి సినిమాలు తీసినా ఏం చేసినా పబ్లిక్ దగ్గర తీసుకెళ్లే మీడియం మీరే కాబట్టి, సో మీరు ఖచ్చితంగా మా సినిమాని వాళ్ళ వరకు తీసుకెళ్లడంలో మాకు హెల్ప్ చేస్తారని, అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Mainly because of the narration given by Santosh sir, our director, and because of my character. నా క్యారెక్టర్లో చాలా లుక్స్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కన్ఫ్యూజన్ కామెడీ. అండ్ ఆ డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్కి చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇస్ డిజైన్ వెరీ వెరీ వెల్. అండ్ నేను విన్నాను దట్ విజయవాడ ఇస్ ద మెయిన్ ప్లేస్ వేర్ పీపుల్ లవ్ మూవీస్, అండ్ ఐ రియలీ హోప్ దట్ విజయవాడ పీపుల్ అండ్ ద విజయవాడ మీడియా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు. అదే కన్ఫ్యూజన్ డ్రామా అండి ఇది. అంటే నా కామెడీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుందండి. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. అదే చెప్తున్నాను,
అందరి క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటాయి, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండవు, అందరి క్యారెక్టర్స్ అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే కన్ఫ్యూజన్ డ్రామా అనమాట, దానివల్ల వచ్చే ఫన్ అట్లా. అంటే ఎవరిని కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు, ఈ జోన్లో జరిగే కథ కాబట్టి దానివల్ల వచ్చే ఫన్ ఎంజాయ్ చేస్తారు బాగా. ఇసుక ఆక్రమాలపై నిగ్గు తేల్చడానికి బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో బూత్ కమిటీ కన్వీనర్లు మహాకూటమి నాయకుల శంఖారావ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్ని, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి, బూడిద, ఇసుక అమ్మకాలపై తనపై పనికి మాలిన మాటలు మాట్లాడవద్దన్నారు. 2018లో రాజధానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, రాజధాని అమరావతి ఉంటుందని సీఎం మాట ఇచ్చారని గుర్తు చేశారు. సాక్షాత్తు అసెంబ్లీలో మాట ఇచ్చి మాట తప్పి మడమ తిప్పారంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం గడపల్లో ఇంటికి కూడా ఇవ్వాలని చెప్పి సమగ్రంగా అన్ని రకాల సర్వేలు చేయించాలని చెప్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిస్సహాయంలో ముందుకు పోలేని పరిస్థితి ఉంటుంది. సరే, ఇందాక సోదరులు చిన్నిగా చెప్తా ఉన్నారు, మానవ మాట్లాడుతా ఉన్నాడు, ఇంకా మాట్లాడుతా ఉన్నాడు అని చెప్పి. దురదృష్టకరం. ఎందుకంటే కేసీఆర్ నాని గారు నేను దాదాపుగా 2 దశాబ్దాలు బట్టి సన్నిహిత మిత్రులుగా కొనసాగాం. ఒకే కాలనీలో 10 సంవత్సరాలు కలిసి జీవనం చేశాం. అలాగే ఒకే అపార్ట్మెంట్ లో కింద పైన కార్యాలయాలు కలిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను ఆయన నన్ను గౌరవప్రదంగా మాట్లాడేవారు. మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రాజకీయపరమైన విమర్శలు వచ్చినప్పుడు అందరూ చేసిన ఆయన ఈనాడు మాట్లాడాల. నా దురదృష్టం, నా కర్మ, ఇటుంటే అటు అటుంటే ఇటు ఏదో ఒకటి నా మీద బురద మట్టి దుమ్ము ధూళి పట్టాలి ఉంది. సరే, నిన్న కేసీఆర్ నాని గారు చెప్తున్నాడు, మైలవరం వీరప్పని మీరు ఎందుకు తెచ్చుకున్నారని చెప్పి. సరే, మీరు అన్నట్టు నేను మైలవరం వీరప్పని, ఎందుకు మైలవరం వీరప్పని టీడీపీఎస్ భోజనం కొట్టేశాను. మరి నేను 3 మాసాల నుంచి పార్టీ వేదికలు పూర్తిగా వదిలేసి పక్కన ఉన్నా. మరి వేళవారి ఎక్కడి నుంచి ఆ రోజులు ఎక్కడ ఉన్నాయి, ఈ రోజు ఎక్కడ నుంచి వెళ్తా ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నటువంటి లారీ ఆపరేటర్ మొత్తం నా దగ్గరకు వచ్చాడు, మైలవరం ఆఫీస్కి వచ్చాడు. వస్తే నేను వాళ్ళ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలపై జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్, చంద్రబాబుల పాలనే చేయాలా? రాష్ట్రంలో లోకేష్ ఎన్ని వేల కోట్లు దోచేసినా, ఎన్ని దరిద్రపు పనులు చేసినా పర్వాలేదా అంటూ మండిపడ్డారు. దోచుకున్న డబ్బు మంగళగిరిలో పంచి ప్రజలను మోసం చేసిన నియోజకవర్గ ప్రజలు లోకేష్ ను ఆదరిస్తారా అంటూ ప్రశ్నించారు. కరోనా సమయంలో నా పోరాటం నిరవధికంగా 2024 వరకు కొనసాగిందన్నారు. పనిచేసిన ఈ రాష్ట్ర ప్రజలకి, మంగళగిరి ప్రజలకి నయా పైసా చేయలేనప్పుడు ఎందుకు నారా లోకేష్ని ఎన్నుకోవాలి, ఎందుకు లావణ్యాన్ని ఎన్నుకోవాలి? అంటే వీళ్ళ తాతలు, తండ్రులు ముఖ్యమంత్రులు, మంత్రులు కాబట్టి ఎన్నుకోవాలా? ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలకి, ఈ రాష్ట్రంలో బహుజన బిడ్డలకి, డబ్బు లేని బిడ్డలకి ఓటడికి హక్కు లేదా? ఎమ్మెల్యేలుగా, ప్రజాస్వామ్యంలో ఎంపీలుగా పనిచేసే ప్రభుత్వంలో పనిచేసే అర్హత లేదా? అంటే ఎంపీగా 100 కోట్లు, ఎమ్మెల్యేగా 50 కోట్లు ఖర్చు పెడితేనే రేపొద్దున ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉండాలా? కొండపల్లిలో వైసీపీ నేతలను స్థానిక మహిళలు ఇళ్ల స్థలాల విషయంలో నిలదీశారు. తమకు ఇళ్ల స్థలాలు రాలేదు అంటూ ఎంపీ కేసినేని నాని, వైసీపీ ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్ ను నిలదీశారు మహిళలు. కొండపల్లిలో వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పర్యటనలో నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు చిన్న పార్టీల థర్డ్ ఫ్రంట్ అభ్యర్థులకు రాజ్యాధికారాన్ని కల్పించాలంటూ పలువురు వక్తలు వెల్లడించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ మరలా అధికారంలోకి వస్తే అనేక దుష్పరిణామాలు వస్తాయని, రానున్న ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ కూటములను తిరస్కరించి అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా ముందుకు వస్తున్న చిన్న పార్టీల థర్డ్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించి ఒక్క అవకాశమిస్తే కుటుంబంలో తల్లి ఎంత నిస్వార్థంగా తమ పిల్లలకు సేవ చేస్తుందో ఆ విధంగా తాము చేస్తామంటూ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎంతో సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి ఉద్యమాలలో ఉన్నటువంటి జయబాబు గారి సమన్వయంతో వివిధ రాజకీయ పార్టీలు ఈరోజు సమావేశం కావటం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, రాజ్యాధికార పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ, థర్డ్ ఫ్రంట్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, రామరాజ్యం, ఇంకా ఇతర పార్టీల యొక్క కలయికతోటి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైంది. మరి 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే విధంగా మరి గతంలోనే 2 దఫాలుగా ఈరోజు ఉన్నటువంటి పార్టీలమన్నీ కూడా సమావేశం కావటం జరిగింది. ఇప్పటికే ఒక్కొక్క పార్టీల ద్వారా పోటీ చేసే అభ్యర్థుల యొక్క జాబితా పేర్లను కూడా సమీకరిస్తూ ఉన్నాం. ఇప్పటికే 175 స్థానాల్లో దాదాపు ఏంటిది అని అంటే 100 స్థానాలకు పైగా వివిధ పార్టీల నుంచి కొన్ని పేర్లు రావటం జరిగింది. వీటన్నిటిని కూడా కూర్చొని ఫైనలైజ్ చేయడానికి మరి ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అభ్యర్థుల ఒక్కొక్క పార్టీ తరపున ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు అనే విషయాన్ని మరి మేమంతా కూడా దాన్ని తీక్షణంగా పరిశీలిస్తున్నాం. 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసే దిశగా మరి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. త్వరలోనే దానికి తుది రూపం కూడా ఏర్పడుతుంది. మాతృదేవోభవ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కేబీ శ్రీధర్. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆశయం మాతృప్రేమతో పరిపాలన. తల్లి ఏ విధంగా నిస్వార్థంగా పిల్లలకు సేవ చేస్తుందో నాయకులు కూడా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీని ప్రజల్లో తీసుకెళ్తున్నాము. ఈ నేపథ్యంలో ఇది జాతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అధ్యక్షులు మహేష్ గారు, అలాగే ఇక్కడ పూర్తిగా జయబాబు గారు వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే మా అన్నగారు నారగోని గారు పీపుల్స్ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్, రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు, వారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రావడము. అలాగే ఇక్కడ ఇంకా రామరాజ్యం పార్టీ, ప్రజా సోషలిస్ట్ కూటమి, థర్డ్ ఫ్రంట్, మిగతా ప్రజా సంఘాల సహకారంతో ప్రజల్లోకి ఒక్కూటమిగా వెళ్లాలని నిర్ణయం చేసుకున్నాము. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ప్రజలు బలపరచాలంటూ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ కామకోటి నగర్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా బరిలో ఉన్న జి కోటేశ్వరరావు ఇంటింటికి పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలలో ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడే వారిని ప్రజలు బలపరచాలన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేసి అభ్యర్థులను ప్రజలు బలపరచాలంటూ ఈ సందర్భంగా కోరారు. జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, చట్టసభల్లో ప్రజల వాణిని వినిపించి ప్రజల గొంతుకుని వినిపించేటటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేడు శాసనసభలు చూస్తూ ఉంటే వ్యక్తిగత దూషణలతోటి వ్యక్తిగత విమర్శలతోటి సరిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ప్రజా సమస్యలకి పరిష్కారాని కోసం ప్రజల యొక్క ఇబ్బందుల్ని గమనించి మాట్లాడేటటువంటి పరిస్థితి శాసనసభలో లేనటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గుర్తిరిగి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని గొంతుకిని శాసనసభలో వినిపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రతి ఇంటికి ప్రతి వీధిలో కూడా వ్యక్తిగతంగా కలిసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక మంచి స్పందన వస్తుంది, అనూహ్యమైనటువంటి స్పందన. ఈ రోజున ప్రజల్లో ఉండి స్థానికంగా ఉండి అనేక దశాబ్దాలుగా సకాలంలో పింఛన్లు అందక వృద్ధులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బోయా సత్యబాబు వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్ గొల్లపాలెం గట్టుపై సిపిఎం ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ సత్యబాబు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ల చేత అర్హులకు పింఛన్లు అందజేయాలన్నారు. అందరికీ ఇంటి వద్దకే పింఛన్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. గతంలో మంజూరు చేసిన పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేశారో ఈ నెలలో అదే విధంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే విధానం ఏదైతే ఉందో ఈ విధానాన్ని
ఈ నెల ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాలంటీర్లని విధుల నుంచి పక్కకు తప్పించి మరి పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పిన పద్ధతిలో ఈరోజు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయకుండా సచివాలయాల దగ్గరికి పెన్షన్లకు రండి అని చెప్పడం అంటే ఈ వేసవి కాలంలో వడగాల్పుల్లో మరి వృద్ధుల్ని వికలాంగుల్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారనేది ప్రభుత్వం ఆలోచించాలి. మనకు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి సచివాలయానికి 6 నుంచి 7 సెక్రటరీలు ఉన్నారు. అంటే డివిజన్కి వచ్చేటప్పటికి 50 మంది సుమారు సచివాలయం సెక్రటరీలు కానీ వీఆర్ఓలు గారు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ సహకారం తీసుకొని ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపడితే ఈ పెన్షన్దారులు ఈ వడగాలుపులకి ఎండలకి లోను కాకుండా సక్రమంగా పెన్షన్లు పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మరి మార్చి 31 కూడా బ్యాంకులు వర్కింగ్లో ఉన్నా కానీ మరి 31వ తారీఖు లోపు పెన్షన్కు సంబంధించినటువంటి డబ్బులు డ్రా చేయకుండా పెన్షన్లు 1వ తారీఖు నుంచి ఎందుకని పంపిణీ చేయట్లా? అంటే ఇక్కడ మీ ఓట్లు సీట్లు రాజకీయాల కోసం పెన్షన్దారులని ఇబ్బందులు పాలు చేస్తారా? ఇది సరైన పద్ధతి కాదు. అలాగే ఈ వాలంటీర్లలో సంబంధించినటువంటి సేవ చేసేటువంటి యువతరాన్ని ఈరోజు ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలుగా మార్చుకునే విధానం కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై స్పందించే నాయకులు షేక్ ఆసిఫ్ అని 55వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరంశెట్టి పూర్ణచంద్రరావు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమారుడు కుమార్తె జావిద్ రేష్మిలతో కలిసి పూర్ణచంద్రరావు 55వ డివిజన్లోని సిఎస్ఐ చర్చి కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక పథకాల రూపంలో లబ్ధి పొందుతూ సంతృప్తికరంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రజలకి ఇబ్బంది పెట్టే విధంగా పెన్షన్ ఎవరికి రానివ్వకుండా అడ్డుపడిన నాయకుడు ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మరి ఈరోజు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో 12-13 డివిజన్లు కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం పైనుంచి వృద్ధులు ఎలా దిగొస్తారు, అలాగే వికలాంగులు ఉన్నారు, మానసిక వ్యాధులు ఉన్నారు, కిడ్నీ వ్యాధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నానా అవస్థలు పడి నిన్న చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పెన్షన్ వస్తుందా రాదా, మాకు అసలు మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ఒకటే, మేము వెళ్ళిన ప్రతి చోట వాళ్ళందరూ బాధపడుతున్నారు. మరి ఇంతమందికి బాధ పెట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంతమందికి బాధ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? ప్రజల్ని ఇబ్బందులు పెట్టి గత 14 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి మీరు చేసిన ఇబ్బందులు సరిపోలేదా? మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా కానివ్వండి, అలాగే పథకాలు కానివ్వండి, 1వ తారీఖు పెన్షన్ కానివ్వండి, ఇన్ని సదుపాయాలు చేకూరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంటే చూసి ఓర్వలేక వాలంటీర్స్ని ఆపేయాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అనేది ఉంది. అది ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి మేమంతా ఇంత స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే మమ్మల్ని ఆనందంగా పలకరించి మాట్లాడి మీరంతా రావసరం లేదన్నా, మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే అంత నమ్మకంగా చెప్పినప్పుడు మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక క్యాప్షన్ మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. పేదవాడు పెత్తందాడని చెప్పేసి చెప్పిన మాట అయితే వాస్తవం. ఇక్కడ మన ఆసిఫ్ అన్న పేదోడే. ఇక్కడ ఆయన ఒక కార్పొరేటర్గా గెలిచి ఒక చైర్మన్గా ఉండి ఒకే పార్టీలో ఆయన నిలబడి ఆయన సీటు ఆయన తెచ్చుకున్నాడు. కాకపోతే మేమంతా సహకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా సహకరించి మేమంతా ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్న ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. స్వాతంత్ర సమర యోధుల భూములను కబ్జా చేసిన వ్యక్తి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని వెల్లడి.
పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారేలా ఉన్నారని వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీజేపీ అభ్యర్థులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి సృజనా చౌదరి, కైకలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తో పవన్ భేటీ. విజయవాడ నగరంలో సందడి చేసిన పారిజాత పర్వం చిత్ర యూనిట్. ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని వెల్లడించిన చిత్ర హీరో చైతన్యరావు. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.